సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది భాగవత వాహినిలోంచి ఒక భాగం. గోరు చుట్టుపై రోకటి పోటన్నట్లు పెదతల్లి పెదతండ్రులైన గాంధారి ధృతరాష్ట్రుల వియోగముతో కుమురులుతున్నాం. పెదతల్లి పెదతండ్రులైన గాంధారి ధృతరాష్ట్రుల వియోగముతో కుములుతున్న ధర్మజునకు రాజ్యమును ఎందు చూచినను అశుభమైన వార్తలే వినపడదొడగెను. ఏది చూచినను అపశకునములే, ఏమి చేసినను ధర్మ విరుద్ధములే అడ్డుదగులుచూ వచ్చెను. వీటి మూలమున ఏదో తెలియని ఆవేదన మరొకటి నూతనముగా ధర్మజుని హృదయమున రగుల్కొనుచూ వచ్చెను. ధర్మజుని మోము కళాహీనమై విచారము తాండవమాడుట సోదరులు గమనించి ఒక దినము భీమ నకుల సహదేవులు ధర్మజుని చెంత చేరి ధర్మజుని విచారమునకు కారణము తెలుసుకొనగోరి చేతులు జోడించి, రాజా, దినదినమునకు మీ తేజస్సు సన్నగిల్లుచున్నది. నిరంతరము మీరేదియో విచారమున మునిగి కృషించుచున్నట్లు కనిపించుచున్నది. దయచేసి మా వలన ఏమైనను పొరపాట్లు జరిగి ఉండినా తెలిపినచో తిరిగి అట్టి పొరపాట్లు రానీయక జరుగునీయక చూచుకొందము. లేక మరో విధమైన కారణం అయి ఉండినా తప్పక మా ప్రాణములైనను వడ్డి తమ సంతోషమునకు తోడ్పడగలము. తమ ఆజ్ఞకు బద్ధులమై సిద్ధముగా శిరస్సుంచు ఇట్టి వీరాధి వీరులైన సోదరులను కలిగి ఉండియు తమరింత విచారించుట తగదు. కారణము తెలిపి కర్తవ్యమునకు అనుజ్ఞ దయచేయుడని ప్రార్థించిరి. అందులకు ధర్మజుడు, సోదరులారా, నేనేమని వచింతు? నాకు ఎక్కడ చూచినను అశుభములే కనిపించుచున్నవి. గృహములు మొదలుకొని మహనీయుల ఋషుల ఆశ్రమముల వరకు ప్రతి దృశ్యము శ్రీహీనములై ఆనందరహితములై కనిపించుచున్నవి. ఇవి నాలోని మనోవికల్పములని ఎంతయో ధైర్యముతో వాటిని నిగ్రహించినను అవి పట్టుపడక ప్రయత్నమునకు చిక్కక నన్ను మరింత కట్టివేయుచున్నవి. వాటికి తగినట్లు కొన్ని ధర్మ విరుద్ధమైన దృశ్యములు కూడాను చూచితిని. చూచితియే కాక మన న్యాయస్థానమునకు కూడాను ఎన్నియో వినరాని కనరాని అన్యాయ అక్రమ అనాచారపు తగాదాలు విచారణకు వచ్చినట్లు కూడాను వింటిని. కొన్ని మరింత విచిత్రపు దృశ్యములను చూచితిని. నిన్నటి సాయంత్రము విహారార్థమై వెళ్లి వచ్చుచుండగా ఒక ఆవు ఈనిన దృశ్యమును చూచితిని. అది నన్ను మరింత కలతపెట్టినది. ఈనిన కొంతసేపటికి దూడ ఆవుతో పాలు త్రాగుట సహజము. కాని అట్లు జరగక ఆవే దూడతో పాలు త్రాగుట చూచితిని. తిరిగి మన రాజవీధిని వచ్చుచుండగా కొందరు స్త్రీలు విచ్చలవిడిగా బజారున తిరుగుచుండుట చూచితిని. పోని నన్ను చూచియైనను లోనికి వెళ్ళుదురేమో అని తలంచెదిని. కాని అట్లు కూడా జరగలేదు. నా భయము కూడాను వారికి లేక దారి తప్పక మగవారలతో స్వేచ్ఛగా మాట్లాడుట కన్నులారా చూచితిని. అటులనే మరికొంత దూరము నా నడక సాగించితిని. మన రాజభవనమునకు అతి సమీపముననే ఒక బ్రాహ్మణుడు పాలు పెరుగు విక్రయించద చూచితిని. కొన్ని ఇండ్లకు ద్వారములు చేర్చి ఏదో ఒక విచిత్రమైన ఒక ఇనుప ముద్దను భద్రమునకు తగిలించినట్టులా చూచితిని. అనగా ఇంటికి తాళములు వేయుట. ఇవన్నీయూ నా మనస్సున చేరి అనేక విధములా కలత పెట్టుచుండగా వాటి చింతను దూరము చేయదలచి సాయంత్రము సంధ్యావందన సమయమున అగ్నికార్య నిమిత్తమై సమిధలు ఎన్ని వేసి గాలించినను అగ్ని రగుల్కొనలేదు. ఇట్టి విపరీత దృశ్యములు ఏదో వినాశనమునకే అను సంశయము నాలో నిమిషమునకు బలపడుటచే
నా విచారము కూడాను అధికమగుచున్నది. ఎంత ప్రయత్నించినను అరికట్టలేకపోవచున్నాను. కలి ప్రవేశించినదో లేక ప్రవేశించబోవుచున్నదో అన్నట్లున్నది ఈ దృశ్యములను చూడ. కాకున్నా ధర్మరాజ్యమున భర్తతో భార్య కొట్టాడి అతనిని విడిచి పుట్టింటికి పోదునని న్యాయస్థానమున ఒక స్త్రీ వాదించుట ఎంత విచిత్రము! నిన్నటి దినమున ఇట్టి తగాదా ఒకటి న్యాయస్థానమునకు వచ్చినది వింటిని. వినరాని ఇట్టి విషయములు వినియు చింతిపుకుండా ఉండుట సాధ్యము కాని పని. వేయేటికి నిన్నటి దినము అశ్వశాలలో అశ్వములన్నీయూ కంటనీరు పెట్టుచుండెనట. ఆ దృశ్యమును చూచిన పనివారలు అత్యంత ఆశ్చర్యముతో సహదేవునికి విన్నవించగా తమ్ముడు వెళ్లి ఇన్ని విధముల విచారించినను వాటి దుఃఖమునకు కారణము తెలియకపోవుట, తదుపరి సహదేవుడు కూడాను ఆశ్చర్యపడుట జరిగినది. ఇవన్నీయూ వినాశకాలపు చిన్నులు తప్ప మనోవికల్పములు కాదని దృఢమగుచున్నది అని ధర్మజుడు విచారముతో గడ్డము కింద చేయి పెట్టుకుని ఆలోచనలో మునిగినట్లు కూర్చుకొనుట భీముడు చూచి ఒక వెగటు నవ్వు నవ్వి, రాజా, మీరు చెప్పు అశుభములు, అక్రమములు, అనాచార అధర్మములు నిజమే కావచ్చును. కాని మనకు వచ్చి కీడేమిటి? పరిపాలనలో కొన్ని కొట్టదిట్టములను భద్రమైనవిగా నియమించిన వీటిని అరికట్టవచ్చును. అంత మాత్రమునకే మీరింత విచారించుట ఆశ్చర్యముగానున్నది. పోనీ తిరిగి ఏమైనను మహాయుద్ధములు జరిగి రాజ్యమును తుడిచివేయునేమో అను అనుమానమునకు ఏమాత్రమూ స్థానము లేదు. ఎందుకన్నా మనకొన్న శత్రువులు చుట్టములు హతమారివి. ఇక శత్రులైనను మిత్రులైనను సోదరులైనను మనము 5గురము మాత్రమే. పోనీ మనలో మనకేమైనను కలహములు బయలుదేరునా అన్నా అది కలలో సహితము జరగదు, కలుగదు. ఇక మీరు విచారించుటకు ఏ కారణమో ఆధారమో బోధపడకున్నది. ఇట్టి అల్ప దృశ్యములకు మీరింత ఆలోచనలో మునుగుట హాస్యాస్పదమునకు గురియగును అని ఒక చేతితో గద మరొక చేతిలోనికి మార్చుకుంటూ వెగటుగా మాటలు ముగించెను. అంత ధర్మజుడు, తమ్ముడా, నీకున్నంత వివేక విచారణా శక్తులు నాకు లేకపోలేదు. నీవు చెప్పినట్లా నాకు శత్రుభయమేమాత్రమూ లేదు, రాదు. ఒక అస్త్రముతో ముల్లోకములను భస్మము చేయునట్టి శక్తి సామర్థ్యములు కలిగి ఉండిన భీష్మ ద్రోణాదులనే జయించిన మనకు వేరు శత్రువులు ఏమి చేయగలరు? శత్రుభయమునకు చోటే లేదు. ఇక సహించరాని పరాభవముల సమయమునందే మనస్సులు చలించని మనకు శత్రుత్వముగాని అభిప్రాయ భేదములు గాని ఎట్లు కలుగును? ఒకవేళ నాకేమైనను అనిష్టము కలుగునేమో అని చింతించుచున్నానని తలంచితివేమో. ఛీ, అట్టి తుచ్చభ్రాంతి ఏనాడునూ లేదు. పాంచభౌతికమైన ఈ నీటి బుడగ వంటి దేహము ఏనాటికైనను ఊడిపోవునదే, రాలిపోవునదే, కాలిపోవునదే. దీని చింత నేను చేయను. ఉన్న చింత అంతయు నాకు ఒక్కటి మాత్రమే. దానిని కూడాను దాచుకొనక చెప్పెద వినుడు. అది ఏమనా? తమ్ముడైన అర్జునుడు ద్వారకకు వెళ్లి ఇంచుమించు ఇప్పటికి 7 నెలలు కావచ్చుచున్నది. ద్వారక యందరి వాసుదేవుని యోగక్షేమములు ఈనాటి వరకు ఏమీయూ తెలియలేదు. తానైనను ద్వారకకు చేరినట్లు దూతతో వార్త అయినను పంపలేదు. దీని చింత కూడాను నన్నింత బాధించుటలేదు. ఎందుకనా అర్జునుని ఎదిరించు వారు వేరొకరు లేరని నాకు తెలియను. అట్లుకాక అర్జునునికేమైనను అనానుకూలములో లేక అశుభములో కలిగి ఉండినా వాసుదేవుడు తెలిపి ఉండివాడు. కాన అర్జునునకెట్టి ఆపదలు కలుగలేదని నాకు ధైర్యము. కాని వాసుదేవుని యోగక్షేమముల యందు మాత్రము నాకు నిమిష నిమిషమునందు అనుమానము అధికమగుచున్నది. హృదయము భరించలేని ఆవేదనతో కుములుచున్నది. ఇక దాసిచందులకు వాసుదేవుడు ఈ లోకమునే వీడనేమో అను అనుమానము నిస్సందేహముగా నన్నావరించినది. ఇంతకంటే వేరు చింత మరొకటి ఉన్నదా? అటులేమైనను జరిగి ఉండినా త్రిలోకనాథుని కోల్పోయిన ఈ విధవ దేశమున నేనొక నిమిషమైనను నిలువలేను. ఈ వైధవ్యమును ధరించిన లోకమును నే చూడలేను. ఈ పాండవులకు పంచప్రాణములు ఆ వాసుదేవుడే. అతను లేని దేహములు శవస్వరూపములే. వాసుదేవుడు లోకమును వీడకున్నా ఈ అశుభములు ఇంత స్వేచ్ఛగా సంచరించవు. ఈ అన్యాయ అక్రమ అనాచార అధర్మములకు ఇంత స్వాతంత్ర్యము లోకమున లభించవలనన్నా అతను ఈ లోకమును వీడి ఉండవలెను. ఇది నిస్సందేహము. నా హృదయమే ఇందుకు సాక్షి అని ధర్మజుడు తన దృఢ అభిప్రాయమును సోదరులకు గట్టిగా తెలుపగనే అందరి మోములు కొంత వాడెను, ధైర్యము కూలెను. భీముడు ఈ మాటలు విని ఒకవైపున తనకు కూడాను విచారము బాధించుచున్నను
మరొక వైపున ధైర్యము తెచ్చుకొని, అన్నా, అర్జునుడు రానంత మాత్రమున, క్షేమవార్త తెలియనంత మాత్రమున తమరింతటి అపోహలకు చోటిచ్చి విచారించుట భావ్యము కాదు. ఏ కారణము చేతనో మనకు వార్త తెలియకుండవచ్చును. నిదానముచే సత్యమును తెలుసుకుని విచారమునకు చోటివ్వవలను కాని, నీలో నీవు భ్రమించి అదే నిజమై ఉండనని తలంచుట అంత మంచిది కాదేమో అను ధైర్యము నన్ను ఈ రీతిగా పలికించుచున్నది. అందులకు ధర్మజుడు తిరిగి, భీమా, నీవేమి చెప్పినను, ఎన్ని చేసినను నా భావమే సత్యమయ్యుండును. లేకున్నా నాకిట్టి తలంపు రాదు. నా వామాంగము అదురుచున్నది. పురుషులకు వామభాగము, స్త్రీలకు కుడిభాగము అదురుట అశుభ లక్షణము. నా దేహముతో పాటు బుద్ధి, మనస్సు, సర్వేంద్రియములు కూడాను అదురుచున్నవి. కన్నులు మబ్బుగ్రమ్ముచున్నవి. లోకము నాథుని బాసినట్లు కనిపించుచున్నది. శ్రోత్రములు వినిపించుటలేదు. కాళ్ళు వణుకుచున్నవి. వేయేటికి ఏ ఏ అంగములు ఏ ఏ పని చేయవలెనో అట్లు ఆయా అంగములు చేయక స్తంభించినవి. ఇంతకంటే వేరు నిదర్శనమెందులకు? నీవు నా మాటలు నమ్మినను నమ్మకున్నను సత్యము మారదు. భూమి మాటి మాటికి కంపించుచున్నది. లోనుండి ఏదియో విచిత్రమైన భయంకర శబ్దములు వినిపించుచున్నవి. నక్షత్రములు రాలుచున్నవి. సరోవరమునందలి నీరు సముద్రపు అలలవలే అల్లకల్లోలముగా ఉన్నది. ప్రకృతినందలి పంచభూతములు నాథుని కోల్పోయిన రోదనలో మునిగిపోయినట్లు కనిపించుచున్నవి. ఇంకా ఎన్ని నిదర్శనములు కావలను? ఇంతకు పూర్వమే దేశములో కొన్ని ప్రదేశములందు రక్తపు బిందువుల వర్షము కురిసినట్లు దూతలచే వార్తలందినవి అని ధర్మజుడు దృఢ నిశ్చయుడై తెలుపుచుండా, నకుల సహదేవ భీముల నేత్రముల నుండి వారికి తెలియకనే నీరు కారదొడగెను. గుండెలు జల్లుమనెను. కాళ్ళు అదురదొడగెను.